హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మాత్రం నాకు మిర్చిలు తినాలనిపించిందని నేను మాత్రం మిర్చి బండి దగ్గర పోతుంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ గడ్ అయితే ఫోన్ చేసి మా ఇంట్లో అయితే పావు బాజీ చేస్తున్నాడు రమ్మన్నాడు ఫ్రెండ్స్. నేను మాత్రం ఊరుకుంటా పోయినా. అప్పటికి మనోడైతే పావు అయితే కట్ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉల్లిపాయలు కట్ చేస్తుంది. మనోడు మాత్రం పెంక మీద బడరేసి మరీ పావునైతే కాలుస్తున్నాడు. తను చూడగానే నాకైతే నోట్లో అయితే నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్. మనోడు చూసారా, సెటప్ అయితే మొత్తం పెట్టేసిండు ఇక్కడ పావు బాజీది. సూపర్ అనిపిస్తుంది కదా ఈ సెటప్. దాని తర్వాత మా చంద్రశేఖర్ అయితే మరీ వరద బాధితులు లెక్క దాంట్లో ముంచుకుంటా ఫాస్ట్ అయితే తింటున్నాడు. వీడు కూడా అంతే. నేను మాత్రం మళ్ళీ నిమ్మకాయ వెండి పావు తీసుకొని ఆ కూరలో ముంచి తింటే ఆహా సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. ఈశ్వరలో మా పావు బాజీ మాత్రం సూపర్ చేసింది. మీరు కూడా పావు బాజీ ఎప్పుడైనా తినండి, ఏంటైనా స్టాల్లో పోయినప్పుడు. మా తేజస్విని మాత్రం ఆ పావు బాజీని మొత్తం పాగలైపోయింది. మీకు మాత్రం ఈ పావు బాజీ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.